శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్ట్ సౌత్ బ్లాక్, ఈస్ట్ బ్లాక్ కు సంబంధించి 90% పనులు పూర్తయ్యాయి. ఈ పోర్టుకు ఉన్న 4 బెడ్లలో 1 బొగ్గు కోసం, మిగతా 3 ఇతరత్ర జనరల్ పనుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సిక్కోలు జిల్లాకు తలమానికంగా ఉన్న మూలపేట పోర్టు ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయి. సౌత్ బ్లాక్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా తాలూకా రూపురేఖలు మార్చబోయే మూలపేట పోర్టు. మనం ఇప్పుడు మూలపేట పోర్టు వద్ద ఉన్నాం. ఈ మూలపేట పోర్టులోనే మనం ఇక్కడ నుంచి పోర్టుకు సంబంధించిన ఇదే బెర్తలు. ఈ బెర్తలు మొత్తం ఇప్పటికి 4 సిద్ధమయ్యాయని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఈ పోర్టుకి 4,371 కోట్ల రూపాయలతోటి ఈ పోర్టుని నిర్మాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఈ పోర్టుకు సంబంధించిన ఈ మధ్య ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా దీని నుంచి అభివర్ణించారు. అలాగే ఇది చూసుకునేసరికి ఈ పోర్టులో మాత్రం పూర్తి స్థాయిలో అన్ని అయిపోయి దగ్గర ఒక 80% వరకు పనులు మాత్రం అయ్యాయని మాత్రం తెలుస్తుంది. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే 35,000 నుంచి 50,000 వరకు ఉపాధి కలిగే అవకాశాలు మాత్రం మెండుగా కనపడుతున్నాయి. ముఖ్యంగా 52 అడుగుల డ్రాఫ్ట్ డెప్త్తో 1,20,000 TWT సామర్థ్యంగా ఉన్న భారీ నౌకలు సైతం ఇక్కడ లంగర్ వేసుకునే విధంగా అన్ని చేపట్టారు. అదేవిధంగా ఈ పక్కనే 200 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ తీర ప్రాంతంలో జాతీయ రహదారి కూడా అభివృద్ధి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. తుఫాన్లు, భారీ వర్షాల కాలంగా మూలపేట పోర్టుకి ఏ ఇబ్బంది లేకుండా అక్కడ చూసుకునేసరికి మనకి ఆ తుఫాన్ నుంచి వచ్చే వాటిని కూడా తట్టుకునే విధంగా అక్కడ మనం చూసుకున్న ఒక గోడలాగా కన్స్ట్రక్షన్ అవుతున్నది. అదేవిధంగా మనకి ఇది వచ్చి దీన్ని లోతుని తవ్వే విధంగా వచ్చే ఈ లెగ్జర్ కూడా రావడంతో ఇక్కడ మూలపేట పోర్టు పనులు మాత్రం శరవేగంతో జరుగుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. మొన్న ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇక్కడ మూలపేట పోర్టుకు పోదామంటూ ఇక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని చెప్పేసి వాళ్ళు చేసిన ఆ భారీ సభకి దానికి జవాబుగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలోని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పోర్టులో పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయి, పోర్టుని ఇమీడియట్గా మేము తయారు చేసి అందరికీ ఇచ్చే విధంగా మేము చేసాము. మ్యాక్సిమం ఒక 1 year, నెక్స్ట్ ఇయర్ 28లోగా పోర్టుని పూర్తి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. దీనికి అనుసంధానంగా ఇప్పటికే 100 ఎకరాల్లోని రైల్వేను, అదే 325 ఎకరాల్లోని ఆర్ఆర్ కాలనీ, అదేవిధంగా రోడ్డు విభాగాలను కూడా తయారు చేశారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పోర్టుకి మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం చూసుకునేసరికి 1,500 ఎకరాలను ముందుగా సేకరణ చేశారు. ఇంకా మరో 2,400 ఎకరాలను కూడా సేకరణ చేసే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్నారు. ఏదేమైనటికీ మూలపేట పోర్టు తోటి మాత్రం ఇటు ఉత్తరాంధ్రతో పాటు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మాత్రం మారే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి. ఈ పోర్టు వల్ల ఇక్కడికి వచ్చే ఈ విధంగా ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా కానీ, అదేవిధంగా విశాఖపట్నం పోర్టు మీద మాత్రం ప్రెజర్ తగ్గి ఈ పోర్టు మీద ఎక్కువగా ఉండే అవకాశాలు మాత్రం, ఎందుకంటే ఈ పక్కనే ఉప్పు గల్లీలు, ప్రభుత్వ స్థలాలు కూడా ఎక్కువగా ఉండడం మాత్రం ఇక్కడ ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV.